Hello guys, welcome back to our channel Vinodanjali Official. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో హలో గాయస్, నేనైతే ఈరోజు మీ ముందుకు కొత్త కంటెంట్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. అదేంటంటే డిస్క్రైబ్ మీ పారాగ్రాఫ్ అనమాట. సో ఒక 5 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకైతే నేను డిస్క్రైబ్ మీ పారాగ్రాఫ్ అనేసి అడిగినా అనమాట. సో వాళ్ళు నాకు కొన్ని రెస్పాన్సెస్ అయితే ఇచ్చిండ్రు. సో నేను అవి ఏంటో మీ ముందరైతే షేర్ చేసుకోబోతున్నా. సో కొంతమంది నా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి, క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి, స్ట్రేంజర్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, మెయిన్గా నా హస్బెండ్ నుంచి, ఇంతమంది నుంచి నేనైతే తీసుకున్నాను అనమాట. లెట్స్ సీ. ఎస్పెషల్గా నేను నా హస్బెండ్ ఏం రాసాడు అని వెయిట్ చేస్తున్నా. సో మీరు కూడా చూసేయండి నాతో పాటు. అండ్ మీకు కూడా నన్ను డిస్క్రైబ్ చేయాలి అనిపిస్తే ఈ వీడియో తర్వాత కామెంట్లో అయితే డిస్క్రైబ్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా. మీరు పెట్టే దాన్ని బట్టి ఎక్కువగా వస్తే ఖచ్చితంగా వీడియోలో అయితే చదువుతా. ఫస్ట్ వన్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ నుంచి. అంజలి, ఫస్ట్ టైం నేను నిన్ను చూసినప్పుడు అయితే అస్సలు నువ్వు ఎవరితో అంత క్లోజ్ ఉంటావు అనిపించేది కాదు. అండ్ ఇంకా మస్త్ యాటిట్యూడ్ ఉంటుంది అనుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓ, నాకు యాటిట్యూడా? అట్లా కనిపిస్తున్నా నా గైస్. ఏమన్నా ఎలా ఫ్రెండ్స్ అయినాం. ఫస్ట్ ఇయర్లో మంచిగా కేరింగ్ చేసినావు, బాగా తీట పనులు చేస్తావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మర్చిపోయినా, డీజే డాన్సర్. నిజంగా నాకు మస్తు ఇష్టం అసలు డాన్స్ అంటే. మ్యారేజ్ తర్వాత ఆపేసిన కానీ ఇంతకుముందు మస్తు. మర్చిపోయిన డీజే డాన్సర్. ఇంకా చాలా మొండిదానివి. దానికి ఎగ్జాంపుల్ నీ లవ్ స్టోరీ. అండ్ ఆఖరికి ఒప్పించి ఇంట్లో అయితే పెళ్ళి అయితే చేసేసుకున్నాం. ఫస్ట్ ఇయర్ క్లోజ్ అయ్యావు, అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చాక ఇంకా క్లోజ్ అయ్యావు. కానీ నీ హెల్త్ ఇష్యూస్ వల్ల నువ్వు కాలేజ్ చేంజ్ అయ్యేటప్పుడు ఎందుకో నాకు మస్తు బాధ అయింది. చాలాసార్లు అనుకున్నాం మేము అందరం అంజలి ఉంటే బాగుండు అని. ఇక అంతే, ఎప్పుడు ఇంకా కలవట్లేదు. కలుద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మెమొరీ అయితే ఫస్ట్ ఇయర్లో మనం టీషర్ట్ కొనుక్కున్నాం, గుర్తుందా? అప్పుడు పీటీ మ్యామ్కి దొరికిపోయినాం. నిజంగా ఆ రోజు సేమ్ టీషర్ట్ తీసుకున్నాము. నా దగ్గర ఇంకా టీషర్ట్ ఉంది, దొరికితే ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను నేను. తీసుకున్నాము. అండ్ బయటికి వెళ్ళంగానే పీటీ మేడం వచ్చేసి ఎందుకు కొనుక్కున్నారు, కాళ్ళు చేతులు వణుకుతుండే, ఫుల్ బిల్డప్ ఇస్తుండే నేను. కానీ అట్లా వణుక్కుంటూ చూసేసరికి ఇంకైతే నైట్ పడుకునేటప్పుడు నువ్వు నా బెడ్ దగ్గరికి వచ్చి కాసేపు స్పెండ్ చేస్తావు. హాస్టల్లో ఉండే అనమాట నేను, ఖమ్మంలో. నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో హాస్టల్లో ఉన్నప్పుడు నైట్ టైమ్స్ ఏంటి, ఎవరి దగ్గర టైం స్పెండ్ చేయాలి. తన దగ్గర నేనైతే డైలీ పోయి బెడ్ దగ్గర కూర్చొని జోలి ముచ్చటేస్తుండే అండ్ ఫుల్ టైం స్పెండ్ చేస్తుండే. థ్యాంక్ యూ శ్రీజ. తినైతే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు కాదు, ఎందుకంటే నాతో మాట్లాడట్లే, నన్ను కలవట్లే కూడా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రమ్ మనూష అనమాట. సో తను నా స్కూల్ మేట్. మేము 10th వరకు కలిసి చదువుకున్నాం. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ అనమాట. 8th క్లాస్ నుంచి హాస్టలే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు. సో హాస్టల్ ఫ్రెండ్సే నాకు ఎక్కువ క్లోజ్ ఉంటాం కదా, అందరం ఒక దగ్గరనే ఉంటాం 24/7. వాళ్ళకైతే నా గురించి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి వాళ్ళని అడిగిన నేను ఫ్రెండ్స్లో. సో ఇది మనూష, నా 10th క్లాస్ ఫ్రెండ్ నుంచి అనమాట. హాయ్ అంజు, ద బెస్ట్ మెమోరీస్ విత్ యూ ఆర్ అన్ఫర్గటబుల్. సచ్ ఎ గుడ్ మెమోరీస్ ఐ హ్యాడ్ విత్ యూ. Your caring, friendship, your love towards me is so beautiful. Describing you in a paragraph is not at all enough. Such a kind-hearted person you are, and crime partner in every situation. And I love your helping nature, Anju. No negativity upon you, actually. Love you so much, Anju. Be happy always, yeah. These words are not enough. Stay healthy and safe.
అండ్ థ్యాంక్ యూ మనూష, లవ్ యూ సో మచ్. తినతోనైతే నేను ఫుల్ క్లోజ్ ఉంటుండే అనమాట. నా పక్కనే, నేను ఆమె పక్కనే కూర్చుంటుండే, ఆమె నేను ఫుల్ ముచ్చటేస్తుండే. బాగుంటుండే ఆ స్కూల్ డేస్. థర్డ్ వన్ వచ్చేసి స్ట్రేంజర్ నుంచి, అంటే తనని ఒక్కసారి మీట్ అయినా అనమాట నేను మా చెల్లి వాళ్ళ హాస్టల్లో. సో తను సో తనతో నేను అడిగితే తను ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో మీ ముందైతే చదువుతున్నా. ఎందుకు చూపిస్తున్నా అంటే కొంతమంది ఫేక్ మెసేజెస్ అనుకుంటారు, అందుకే చూపిస్తున్నా. Such a nice elder one, and I know little bit about you, but you really a amazing sister that you look too beautiful in traditional attire. నేను traditional. May all your wishes come true, sis. A very long lasting wishes from Mrs. for your best life. Thank you, Sushma. సో ఇంతవరకు 3 లెటర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 లెటర్స్ అయితే ఉన్నాయి. ఆ 2 లెటర్స్ నేను అడిగినో లేదో వాళ్ళైతే నాకు బుక్లో రాసి పంపారనమాట నిజంగా. అండ్ ఎవరో కాదు, నా హస్బెండ్ ఇంకా మా వదిన, మా ఆయన వాళ్ళ చెల్లెలు. సో వాళ్ళిద్దరు రాసిన ఈ 2 లెటర్స్ అయితే నాకు 2 స్పెషల్ అనమాట. సో ఆ 2 లెటర్స్ని ఇప్పుడు మనం చూసేద్దాం. హాయ్ మై డియర్ మర్దల్. హాయ్ వదినా, యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. డియర్ మర్దల్, నువ్వు నీ హార్ట్ఫుల్నెస్ మైండ్ అంటే చాలా ఇష్టమ్మా. నీ గురించి మాటల్లో చెప్పలేనులే, కానీ చెప్పిన పోయేది కాదులే, బికాస్ మన మధ్య రిలేషన్షిప్ అలాంటిది. నీకు ఏజ్ పెరిగింది కానీ ఇంకా చిన్న పిల్ల అలవాట్లు పోలేదు. చిన్న చిన్న వాటిలోనే ఆనందం వెతుక్కుంటావు. కొంచెం కోప్పడగానే చిన్న పిల్లలా ఏడ్ చేసి అలుగుతావు. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ గర్ల్వి. కష్టం వచ్చినా బాధగా ఉన్నా జస్ట్ స్మైల్తో ఎదుర్కొంటావు. బాధగా ఉన్నా, ఏమైనా కష్టం లోన్లీగా అనిపించినా ఈ వదినకి కాల్ చేసి షేర్ చేసుకుంటావు. ఓపెన్గా ఇలాంటి భయం లేకుండా అన్నీ షేర్ చేసుకుంటావు. హార్ట్ఫుల్గా ఉంటావు. అందరితో హ్యాపీగా కలిసిపోయి నవ్వుతూ ఉంటావు. నటించే హ్యాబిట్ లేదు మా. ఎందుకు నటించడం చెప్పండి. నీలాగా నువ్వు ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి నువ్వేందో నీకు అర్థమవుతుంది. నెగిటివిటీ ఏం లేదు నీలో, కానీ చిన్నదాన్ని ఒక్కటి ఏంటిది నీలో, కానీ చిన్నది ఒకటి ఉంది, ఎందుకు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలా అవుతున్నా అంటే నాకు కొంచెం సైట్ వచ్చింది అనమాట, అందుకని మార్చుకోవాల్సింది. అందరికీ ఉండేదే కానీ నీకు కొంచెం ఎక్కువగా ఉంది. సో దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఏంటంటే నువ్వు చిన్న చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అవుతావు. ఓవర్గా థింక్ చేసి నీలో నువ్వే బాధపడుతావు, ఏడుస్తావు, భయపడుతూ ఉంటావు. సో ఉండాలి, కానీ మరి ఓవర్ థింక్ చేయడం మాత్రం మార్చుకో. ఇంకా వేరే ఏ నెగిటివిటీ నీలో లేదు. అయినా మన గురించి మన మెమోరీస్ అండ్ నీ గురించి చెప్పాలి అంటే ఈ పేపర్స్ మాటలు సరిపోవులే, కానీ ఇంకా ముందు ముందు మనం చాలా మాట్లాడుకుందాంలే. బట్ నువ్వు స్ట్రాంగ్ గర్ల్వి కాబట్టి అన్నీ స్ట్రాంగ్గా ఫేస్ చేస్తూ నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నువ్వు కోరుకునే లైఫ్లో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రేమతో నీ వదిన. లవ్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ వదిన. అసలు నా గురించి ఇంత పాజిటివ్గా తను అనుకుంటుంది అనుకోలే. అందరూ నాలో నెగిటివిటీ అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఓవర్ థింకింగే అనుకుంటారు. ఈ ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండడానికి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి బా. నిజంగా ఓవర్ థింకింగ్ మానుకుంటే నేను మస్తు హ్యాపీగా ఉంటాను లైఫ్లో. ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నా, కానీ సో
లాస్ట్ వచ్చేసి నా హస్బెండ్ నుంచి అనమాట. హస్బెండ్ నుంచి ఏ చిన్నది వచ్చిన గిఫ్ట్ ఇచ్చిన, చిన్న కాంప్లిమెంట్ ఇచ్చిన అది హెవెన్ ఉంటుంది. ఇప్పుడు తను నా కోసం ఒక లెటరే రాసి పంపించేశాడు. సో నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో చదువుతున్నా. మధ్యలో బ్రేక్ ఇస్తూ చదువుతుంటా, ఎందుకంటే పిక్ సరిగ్గా రాలేదు. పాప నైట్ టైం చాలా కష్టపడి 2 వరకు కూర్చొని రాసినట్టున్నాడు. సో లెటర్ అయితే చూసేద్దాం. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? లవ్ యూ టు. కోవిడ్ టైంలో పాస్ట్ డిప్రెషన్లో ఉన్న నేను, ఆ టైంలో నువ్వు నన్ను కలిసావు, నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. మేబీ నేను నిన్ను డిస్టర్బ్ చేసి ఉంటా, బట్ నువ్వు నన్ను లవ్ చేసి చాలా ఇయర్స్ వెయిట్ చేసావు. ఎస్, ఒకేసారి మనం పరిచయం అయ్యాక నువ్వు నా మీద చూపించే కేరింగ్, లవ్కి నా పాస్ట్ కూడా మర్చిపోయేంతేలా. కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్ చేసుకున్నాం లవ్ యూ అని. అండ్ అంతలో నీకు పెళ్లి సంబంధాలు రావడం, అన్నీ క్యాన్సిల్ చేయడానికి నువ్వు ప్రయత్నించడం, అవి క్యాన్సిల్ అయ్యాయో లేదో అని ఎగ్జామ్ రిజల్ట్ కోసం స్టూడెంట్స్ చూసేలా నేను వెయిట్ చేయడం. కొన్ని రోజుల తర్వాత మన గురించి విలేజ్లో పండుగ, అంటే మా విలేజ్లో ఎల్లమ్మ పండుగలు ఉంటారు కదా, ఫెస్ట్ జరుగుతుంటే తెలిసిపోయిందనమాట మా ఇంట్లలో. అండ్ ఆ విషయం ఒక పర్సన్ వల్ల తెలిసింది. చూడ్డానికి బక్కగా ఉంటావు కానీ అన్ని దెబ్బలు ఎలా తిన్నావు అండ్ ఆ టార్చర్ని ఎలా భరించావు. నేను కావాలని అంత గట్టిగా ఫైట్ చేయలేదు, కానీ నువ్వు మాత్రం నేను కావాలని అంత గట్టిగా ఫైట్ చేసావు. మేబీ ఎవరు చెయ్యరేమో. అన్ని గొడవలు అయినాయి. లాస్ట్కి 1 డే ఇంట్లో యాక్సెప్ట్ చేసేసి మన మ్యారేజ్ అయితే చేసిండ్రు. అది June 9th మా మ్యారేజ్ అయితే అయ్యింది. ఇది సరిగ్గా కనిపించడం లేదు, చిన్న ఉంటుందైనా హ్యాండ్ రైటింగ్ కాబట్టి. పెళ్ళైన తర్వాత చాలామంది మన మధ్యలో చాలా గొడవలు పెట్టాలని ట్రై చేశారు. నా గురించి బ్యాడ్గా నీ దగ్గర వచ్చి చెప్పడం, వాళ్ళకి బుద్ధి వచ్చేలా మనం ఇంకా కలిసి ఉండడం, స్ట్రాంగ్ అయినాం. ఇంకా ఒకరి గురించి ఒకరం ఎక్కువగా తెలుసుకొని నిన్ను చాలా చీప్గా మాట్లాడిండ్రు నా గురించి. అయినా నువ్వు భరించి నీ దానికి తెలియడం, ఏం జరిగినా నువ్వు నా హ్యాండ్ మాత్రం వదలలేదు. అంత లవ్ చేస్తే అంత భరిస్తావు. నేను ఇవన్నీ చూడలేదు. ఇంతకు లవ్ చేసే వాళ్ళని, అలాంటి పిల్ల నా లైఫ్లోకి రావడం నా లక్కీ. అయినా నేను చాలా బోరింగ్ పర్సన్ని. లవ్ చూపించను, అందరి ముందు ప్రేమగా ఉండను. నువ్వు అలా నన్ను ఫేస్ చేస్తూ నువ్వు ఆన్సర్ ఇవ్వు అంటే, ఎలా ఫేస్ చేస్తావు అనేసి ఆన్సర్ ఇవ్వు అని అడుగుతున్నాడు అనమాట. అంటే అతను చాలా ఇన్నోవర్ట్ అనమాట. ఎవరి దగ్గర ఎక్కువ ఇన్నోవర్ట్స్ ఎట్లా ఉంటారో తెలుసు కదా. ఇంకా బోరింగ్ పర్సన్ ఏం కాదు బావ, నువ్వు ఇన్నోవర్ట్ అని నాకు తెలుసు. నేను నా అమ్మతో ఎలా ఉంటానో నీతో కూడా అలానే ఉంటున్నా. అంతే కోపం చూపిస్తున్నా. కోపం ఎక్కువ ఉంటుంది కొంచెం, బట్ తగ్గించుకుంటా. వాళ్ళ అమ్మతో ఎట్లా ఉంటాడో నాకు కూడా అట్లనే ఉంటాడంట. నీకు ఒక ప్రామిస్ చేస్తూ చెప్తున్నా, ఏం జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా నీ హ్యాండ్ మాత్రం బదలను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నువ్వు ముసల్దానివి అయినా ఇలాని కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనవళ్ళతో మనవరాళ్ళతో ఇలానే హ్యాపీగా ఉందాం. సరిగ్గా చదవలేకుండా, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంది హ్యాండ్ రైటింగ్ కాబట్టి, సైట్ ఉండడం వల్ల నేను సరిగ్గా చదవలేను. కానీ నాకు అర్థమైంది, మీకు కూడా కొన్ని అయితే అర్థమైనాయి అనుకుంటున్నా. సో ఇంకా
లాస్ట్గా తను పెట్టిన మెసేజ్, నీలో నాకు నచ్చేవి నీ ఐస్. నా ఐస్ అంటే చాలామందికి ఇష్టం అంట. చాలామంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నీ ఐస్ చాలా ఇష్టం నాకు, అలా పెద్దగా ఉండడం. నీలో పాజిటివ్ చాలా ఉన్నాయి. వేరే వాళ్ళ గురించి మంచిగా థింక్ చేయడం, అలా నన్ను కేరింగ్గా చూసుకోవడం, ఇలా చెప్తే చాలా ఉన్నాయి. నెగిటివ్ అంటే ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తావు, అలా ఆలోచించుకుంటూనే ఉంటావు. అన్నిటికంటే నువ్వు ఒక మనిషిని ఇష్టపడితే వాడి కోసం ఏదైనా చేస్తావు, ఏమైనా వాడి హ్యాండ్ వదలవు. నమ్మిన మనిషి కోసం ఏమన్నా చేసే నీ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. ఇవ్వనమాట నాకు వచ్చిన లైక్ మెసేజెస్ అనమాట. నా గురించి వాళ్ళు డిస్క్రైబ్ చేసింది లిటరల్గా నాకు మస్తు అనిపించినాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా కోసం టైం తీసుకొని నన్ను డిస్క్రైబ్ చేసి నాకు సెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది గైస్. నా వాయిస్ సరిగ్గా వినిపించకపోవచ్చు, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సెండ్ చేసిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ బాబా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరికైనా నన్ను డిస్క్రైబ్ చేయాలనిపిస్తే కామెంట్లో అయితే చేయండి, నేను ఖచ్చితంగా పిన్ చేసి వాళ్ళకి అయితే చదువుతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. అండ్ until then subscribe to my channel, please like, share and comment.